సాధారణముగా మీరు ఏ దైవాన్ని ప్రార్థన చేసుకున్నా కూడా సరే, బ్రహ్మ ముహూర్తాన చేసే ప్రార్థనకు 100% ఎక్కువ ఫలితము ఉంటుంది. అలాగే ఈ ఆంజనేయ స్వామి మంత్రం మీరు బ్రహ్మ ముహూర్తాన ఒక్కసారి వింటే 3 రోజుల్లో అనుకోని శుభం జరుగుతుంది. ఓం మహేశ్వర ఉవాచ శృణుదేవి ప్రవక్ష్యామి స్తోత్రం సర్వభయాపహం సర్వకామప్రదం నృణాం హనుమత్స్తోత్రముత్తమం దప్తకాంచన సంకాశం నానారత్నవిభూషితం ఉద్యద్బాలార్కవదనం త్రినేత్రం కుండలోజ్వలం మౌంజీగౌపీన సంయుక్తం హేమయజ్ఞోపవీతినం పింగళాక్షం మహాకాయం టంకశైలేంద్రధారిణం శిఖానిక్షిప్తబాలాగ్రం మేరుశైలాగ్రసంస్థితం మూర్తిత్రయాత్మకం పీనం మహావీరం మహాహనుం హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణం త్రిమూర్త్యాత్మకమాత్మస్థం జపాకుసుమసన్నిభం నానాభూషణ సంయుక్తం ఆంజనేయం నమామ్యహం పంచాక్షరస్థితం దేవం నీలనీరదసన్నిభం పూజితం సర్వదేవైశ్చ రాక్షసాం తం నమామ్యహం అచలద్యుతి సంకాశం సర్వాలంకారభూషితం షటక్షరస్థితం దేవం నమామి కపినాయకం దప్తస్వర్ణమయం దేవం హరిద్రాభం సురార్చితం సుందరం సాబ్జనయనం త్రినేత్రం తం నమామ్యహం అష్టాక్షరాధిపం దేవం హీరవర్ణసముజ్వలం నమామి జనతాబంధ్యం లంకాప్రాసాదపంజనం అతసీ పుష్పసంకాశం దశవర్ణాత్మకం విభుం జటాధరం చతుర్బాహుం నమామి కపినాయకం ద్వాదశాక్షరమంత్రస్య నాయకం కుందధారిణం అంకుశం చ దధానం చ కపివీరం నమామ్యహం త్రయోదశాక్షరయుధం సీతాదుఃఖనివారిణం పీతవర్ణం లసత్కాయం భజే సుగ్రీవమంత్రిణం మాలామంత్రాత్మకం దేవం చిత్రవర్ణం చతుర్భుజం పాశాంకుశాభయకరం ధృతటంకం నమామ్యహం సురాసురగణైః సర్వైః సంస్తుతం ప్రణమామ్యహం ఏవం ధ్యాయేన్నరో నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే ప్రాప్నోతి చింతితం కార్యం శీఘ్రమేవ న సంశయః అష్టమ్యాం వా చతుర్దశ్యాం అర్కవారే విశేషతః సంధ్యాపూజాం ప్రకుర్వీత ద్వాదశ్యాం చ విశేషతః అర్కమూలేన కుర్వీత హనుమత్ప్రీతిమాం సుధీః పూజయేత్తత్ర విద్వాన్యో రక్తవస్త్రేణ వేష్టయేత్ బ్రాహ్మణాన్ భోజయేత్ పశ్చాత్ తత్ప్రీత్యై సర్వకామదాం యః కరోతి నరో భక్త్యా పూజాం హనుమతః సుధీః న శస్త్రభయమాప్నోతి భయం వాభ్యంతరిక్షజం విద్వేషినో మారయత్వం త్రిమూర్త్యాత్మక సర్వదా సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖ నివారయ ఘోరానుభద్రవాన్ సర్వాన్ నాశయాక్షాసురాంధక ఏవం స్తుత్యాత్ హనుమంతం నరశ్రద్ధా సమన్వితః. సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతీదేవికి ప్రసాదించిన ఈ ఆంజనేయ స్వామి మంత్రము మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జై జై శంకర, హర హర శంకర.